ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి. ఇక్కడ నిలబడిన నాకు మంచి మాటలు చెప్పి వినే వారికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను చెప్పబోయే పాఠం పేరండి, మనం ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏ విషయాల్లో కలిగిద్దండి? బట్టలు కొనుక్కునే విషయంలో, ఇంకా గోల్డ్ కొనుక్కోవడం, ఇంకా క్రికెట్ ఆడడం అంటండి, ఇంకా ఫోన్ చూడడం అండి. అన్నిటికి మించి ఇప్పుడు వీటన్నిటికన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుందండి? మనకి కొంచెం టైం దొరికితే ఫోన్ చూస్తాం. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తామో ఫోన్ చూడడం అండి. పిల్లలకైతే అండి ఆడుకోవడం, ఎప్పుడు సెలవు ఇస్తారా, ఎప్పుడు ఆటలాడుకుందామా, ఎప్పుడు టైం దొరికిద్దా వెళ్ళి ఆడేసుకుందామా అని చూస్తారండి పిల్లలైతే. ఇంకా విషయాల్లో ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వచ్చిద్దండి? ఇష్టం ఉంటే. ఇప్పుడు ఆడుకోవాలంటే నీకు ఇష్టం ఉంటేనే కదా. ఇష్టం లేకపోతే ఆడుకోవడానికి వెళ్తామా? ఆ ఆట అంటే మనకి ఇష్టం. క్రికెట్ చెప్తున్నాడు ఎందుకని? ఆ ఆట అంటే మనకి ఇష్టం, అందుకే ఆడుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చిద్ది. అలాగే గోల్డ్ కొనుక్కోవాలంటే దానిపైన ఇష్టం ఉంటేనేగా. చీర కొనుక్కోవాలన్నా ఆ చీర నీకు నచ్చితేనే కదా ఇంట్రెస్ట్ పుట్టిద్ది. లేదనుకో, నచ్చలేదనుకో, ఇంట్రెస్ట్గా కొంటామా చీర? కొన్నాక అసలు కట్టుకుంటామా? కట్టుకోము. ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనకి. కొన్నా కానీ ఎందుకు కొనుక్కున్నాము, పెద్ద కలర్ నచ్చలేదు, సర్లే ఎప్పుడో ఒకసారి కట్టుకుందామని పక్కన పడేస్తాం. అదే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు కొంటాము, ఎప్పుడు ఒంటి మీద పెట్టేయాలి ముందు దాన్ని. అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఏదైనా ఒక పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం ఆ పని. ఎంత వీలు లేకపోయినా, టైం లేకపోయినా, ఏదో ఒక టైంలో, కనీసం నైట్ టైంలో అయినా చేసేస్తామండి అంత ఇంట్రెస్ట్ ఉంటే మనకి. అది ఎంత కుదరకపోయినా, మనకి ఎంత పని ఉన్నా కానీ చేసేస్తాం ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ లేకపోతే దాని జోలికి వెళ్ళాం. మనకి ఎంత టైం ఉన్నా కానీ తర్వాత చేద్దాంలే, చూద్దాంలే, టైం ఉంది ఇంకా, ఏం తొందర అనుకుంటామండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి మనకి? నువ్వు ఏ పనుల్లో ఇంట్రెస్ట్గా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తున్నాడండి. ద్వితీయోపదేశకాండం బైబిల్లో కొన్ని చూద్దామండి వచనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం అండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంటండి. శ్రద్ధ అంటండి ఇంట్రెస్ట్. తర్వాత అండి, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలంటండి అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు పనండి. ఎక్కువగా దేవుని వాక్యం చదవడము, రాయడము, ఆయన వాక్యం వినడంలో ఇంట్రెస్ట్ ఉండాలంటండి. ఫస్ట్ మనకి ఫస్ట్ చెప్పిన మాటేనండి. కాండాలంటే ఎప్పటికీ వస్తాయండి? ఫస్ట్లోనే, ఆదిలోనే వచ్చేయండి. ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి చెప్తున్నాడండి. ఫస్ట్ ఒకసారి చెప్పి నిర్గమకాండం ఆ టైంలో, మళ్ళీ రెండోసారి ద్వితీయోపదేశకాండంలో తెలియని వారి కోసం మళ్ళీ చెప్తున్నాడండి. ఏంటంటండి? ఆయన వాక్యం వినడం, చదవడంలో మనం ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉండాలంట. ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ పెడితే ఏం చేస్తాడంటండి? దేవుడు హెచ్చిస్తాడు. మనల్ని అందరికన్నా గొప్ప స్థాయిలో ఉంచుతాడంటండి దేవుడు యొక్క ఆయన వాక్యం చదవడంలో. మోషే గారు ఉన్నారండి. మోషే గారు ఏం చేశారండి? ఆయన దేవుని వాక్యం అంది ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారండి. ఆయన చెప్పే వాక్యం వినడం కానీ చదవడంలో. ఒకనొక సందర్భంలో ఏం చెప్తాడండి? దేవుడు ఆజ్ఞలు తీసుకోవడానికి, పలకలు తీసుకోవడానికి పైకి రమ్మంటాడు. కొండపైకి వెళితే కింద ఏం చేస్తున్నారో కూడా తెలియనంత ధ్యానం, శ్రద్ధగా ఉంటాడండి దేవుని యందు. దేవుడే చెప్పేంత వరకు తెలియదండి. కింద ఈ జనులు వీళ్ళు పాపం చేసేస్తున్నారు, ఒక దూడను చేసుకుని తనే దేవుడని చెప్పుకుని పాపం చేసేస్తున్నారు, నాహరోనుతో చేయించుకుని పాపం చేసేస్తున్నారు, నువ్వు త్వరగా కిందకి వెళ్ళు అని చెప్తారండి దేవుడు. అంటే దేవుడు చెప్పేంత వరకు తెలియలేదండి మోషే గారికి. అంటే ఎంత ఇంట్రెస్ట్గా అయిన ఉంటారండి దేవుని మాటలు. దేవుడితో ఉండడం అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉండాలండి. ఒక చెవి ఇటేసి ఒక చెవి అటు పక్కకి పెడితే ఉంటుందండి? తెలిసేది కదా మోషే గారికి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో కానీ తెలియలేదండి.
ఎంత ఇంట్రెస్ట్గా విన్నారండి మోషే గారు. అంత ఇంట్రెస్ట్గా ఉండాలని చెప్తున్నారండి దేవుడు మనకి. మరొక వచనం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును అండి ఆత్మను కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో, చాలండి, ప్రేమతో ఉండాలండి. ఏంటంటే ఏ విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలండి? ఆత్మలను రక్షించే విషయంలో శ్రద్ధగా ఉండాలంటండి. ఐక్యతగా కలిగి ఉండాలి. మన సంఘంలో జరుగుతాయండి కార్యక్రమాలు, అందరం ఐక్యతగా కలిగి చేసుకుంటున్నామా, లేకపోతే అన్నయ్య ఒక్కడే చేసేసుకుంటున్నాడండి? అందరికీ చెప్తాడు ఫస్ట్ ముందు, ఇది చేద్దాం అనుకుంటున్నావు అమ్మా, నువ్వేమంటావు? ఇది చేద్దాం అనుకుంటున్నానయ్యా, నువ్వేమనుకుంటావు అని చెప్తారండి. అంటే ఏంటి? కలుపుకోవాలని. మన ఇష్టం, నేను చేసేస్తున్నాగా, ఏం చేసినా పర్లేదు, ఏమనుకోరులే, చేసేద్దామని చేసేస్తారండి. అందరినీ ఒక మాట అడుగుతారు, ఇలా చేద్దాం అనుకుంటున్నావు, ఇది అనుకుంటున్నావు అని. అంటే ఐక్యత కలిగి ఏం చేస్తున్నారండి? ఆత్మలను చెడిపోకు దూరం కాకుండా ఐక్యతగా చేస్తున్నారండి. శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉంటేనే కదా చేసేది. శ్రద్ధ లేకపోతే పర్లేదు, నేను చేసేసుకుంటా, వచ్చేస్తారు కదా ఎలాగో పర్లేదులే అనుకుంటే ఐక్యత ఉండదండి. ఐక్యత లేకపోతే ఆత్మలు నశించిపోతాయి. అలా అండి. మరొక వచనం చూసుకుంటే కనుక తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. తీతు పత్రిక 8వ వచనం అండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవు ఈ సంగతులను గురించి చాలండి, దృఢముగా చెప్పుచుండవలను. ఏంటంటే ఇంకొక విషయం, మనం వేటిల్లో శ్రద్ధ కలిగి ఉండాలండి? సత్క్రియలు చేయడంలో. ఏ సత్క్రియలు చేయడం అండి? విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు వారి యందు సత్క్రియలు చేయడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అపోస్తలులు ఉన్నారండి, అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారండి. అపోస్తలులు అందరూ ఐక్యతగా కలిసి ఉండి విశ్వాసంతో ఏ పని చేసినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి శ్రద్ధ కలిగి సత్క్రియలు చేసేవాళ్ళండి. చేసేవాళ్ళు, అపోస్తలులు చేసేవాళ్ళు కదండి. ఒక కూటమిగా కలిసి ఐక్యతగా కలిసి ఉండి దేవుని పేరుని ఏ చేసినా కానీ మొత్తం వాళ్ళు దేవుని పేరటే చేసేవాళ్ళు. ఐక్యతగా ఉండి శ్రద్ధ కలిగి సత్క్రియల్ని చేసేవాళ్ళు. విడివిడిగా చేసినా కానీ అందరికీ తెలిసేది. అలా అపోస్తలులు చేసేవాళ్ళు. ఇంకోటి చూసుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12-13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు. చాలండి. ఏం చేయాలంటండి మనం? శ్రద్ధగా ఆతిథ్యం అండి. ఇంటికి ఎవరన్నా గెస్టులు వచ్చారనుకోండి, ఏం చేయాలండి? వచ్చారులే, ఏదో మంచినీళ్ళు ఏయోటి ఇచ్చేస్తే చాలులే, పర్లేదులే, వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోతారని ఉండకూడదంటండి. వాళ్ళందు ఇంట్రెస్ట్గా శ్రద్ధగా చేయాలంటండి. పరిశుద్ధులందు, మరీ ముఖ్యంగా పరిశుద్ధుల యందు మరీ శ్రద్ధగా చేయాలంటండి. ఆతిథ్యం ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చిద్దండి. మనం ఎవరన్నా వస్తున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, తెలియదు, అప్పటికప్పుడు వస్తానో రానో అని వచ్చారండి. ఇంట్రెస్ట్ ఉంటే చేస్తామా వాళ్ళ గురించి? అమ్మో ఆవిడ వస్తుంది, ఏదో ఒకటి చేసి పెట్టాలి ఆవిడకి. ఎందుకు? ఆవిడ తినదా? ఆవిడ తింటదా? ఇంటికాడ కొనుక్కుంటుందా? తింటదా? తాగిద్దా? ఉంటారు కదా వాళ్ళకి నచ్చినట్టు. ఏవి కావాలంటే మనం ఉన్నాము, ఏవి కావాలంటే అవి కొనుక్కోగలము, తినగలము. ఎందుకు చేస్తామండి? అతిథి తను వస్తుంది కదా, మన ఇంటికి ఏమీ పెట్టకుండా వెళ్తే ఏమనుకుంటుంది? మంచిగా చూసి పంపించాలి. ఎక్కడి నుండో వస్తున్నారు, దారిలో తిన్నారో లేదో అన్న ఉద్దేశం అండి. అతిథులకి మంచిగా చూసి పంపించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అతిథుల్ని చూసే విషయంలో కూడా
కొందరు ఉంటారండి, వెళ్తే ఎందుకు వచ్చారా బాబు ఈ టైంలో, నా పని అంతా వేస్ట్, వాళ్ళు ఎక్కడి నుండో వచ్చినా కానీ వస్తారు, ఎందుకు వస్తారో కాదు, డబ్బులు వేస్ట్, పని వేస్ట్ అనుకుంటారండి. అతిథులు రావడం వల్ల వాళ్ళ టైం వేస్ట్ అంట, పని వేస్ట్ అంట. మరి నువ్వు వెళ్తే వాళ్ళ ఇంటికి అంతేకండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారని నువ్వు అనుకున్నావు, మరి మనం వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు కూడా అలాగే అనుకుని ఎందుకు వచ్చిందబ్బా, ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయో, ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయిపోతుందో, శుభ్రంగా పడుకునేదండి ఈ టైంలో వీళ్ళు రాకపోతే అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? వాళ్ళు మన గురించి అనుకుంటే మనకి ఎలా ఉంటుందండి? ఫీల్ అవుతామా? ఇక చెప్పలేం, మన మొహం చూడలేం. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదనుకో వాళ్ళకి, ఎందుకు వచ్చారు అన్న మాట వాళ్ళు చెప్పక్కర్లా, వాళ్ళ ఫేస్ చూసి అలా అన్నారనుకో మనకి ఎలా అనిపించిద్దండి? చాలా బాగా అనిపించిద్దండి. కాబట్టి దేవుడే చెప్తున్నాడండి, అతిథుల్ని వచ్చినప్పుడు శ్రద్ధగా చూసి వాళ్ళని పంపించాలి అని చెప్తున్నాడండి. మరొక వచనం చూసుకుంటే కనుక అతిథి విషయంలోకి వస్తే మనకి ఎవరు గుర్తొస్తారండి? ఇంకొకళ్ళు అబ్రహాం గారు, ఇంకండి కొర్నేలి గారండి. ఆయన చేసిన ధర్మకార్యాలంటే ఎక్కడికి వెళ్ళిపోయినండి? ఆయన బతికుండగానే పరలోకానికి వెళ్ళిపోయినాయి అంటండి. అంటే ఎంత బాగా చూసుంటారండి అతిథుల్ని. నువ్వు చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి నీకన్నా ముందుగా వచ్చేసినాయి అని చెప్తారండి ఒక సందర్భంలో. కొర్నేలి గారు బ్రతకుండగానే వెళ్ళిపోయినాయి అంటండి ఆయన దగ్గరికి, దేవుని దగ్గరికి. అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ కలిగి, ఎంత ఇదిగా చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయండి వాళ్ళ. ఆయనకి శ్రద్ధ ఉండబట్టి ఆయనకి అతిథులను చూడాలి, మంచిగా ధర్మకార్యాలు చేయాలన్న ఉద్దేశం ఉంది ఆయనకి. అందుకని ఆయనకన్నా ముందుగా వెళ్ళిపోయినాయి. మరొకటి చూసుకుందామండి, కీర్తనలు 77వ అధ్యాయం 7వ వచనం. అండి, ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా. కింద ఉంటదండి దేవుని, దాని సగం నుండి ఉంటది. దేవుని ఆయన సెలవిచ్చిన మాట నేను చదువుతానండి. దేవుని మార్గమును శ్రద్ధగా వెతకాలని ఉంటదండి, దాని కిందే ఉంటదండి అక్కడే. ఏడు పైన ఏమని చెప్పాడండి దేవుడు? ఆయన మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని, ఆయన మార్గాన్ని శ్రద్ధగా వెతకాలంటండి. ఆయన మార్గాన్ని వెతకపోతే మనకు తెలిసిద్దండి? ఆయన చెప్పిన మాటలు మనకు తెలిసాయా? తెలిసాయి కాదండి. ఇలా చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు నాకు ఇలా చెప్తున్నానంటే ఈ పాఠము తెలియబట్టేగా, శ్రద్ధగా చూడబట్టేగా. ఎవరైనా సరే అండి, ఒక పాఠం చెప్తున్నామంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్తారు కదండి పాఠం, లేకపోతే ఇక్కడికి వచ్చి చెప్పగలరా? ఎవరికైనా చెప్పాలి అన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక పాట పాడుతున్నామంటే దేవుని పాట, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పాట చూడకుండా పాడగలుగుతున్నావు. పాట వస్తుంది, దాంతోపాటు పాడేయగలుగుతున్నావంటే నేర్చుకున్నావు, నువ్వు ఇంట్రెస్ట్ పెట్టావు దాని మీద, నేర్చుకుని దాని మీద చేస్తున్నావు, ఒక పని చేస్తున్నావు, ఇంట్రెస్ట్ ఉంది నీకు, అందుకే ఆ పని నేర్చేసుకుని చేస్తున్నావు చూడకుండా. ఏమంటే చూడకుండా చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదండి? చదువు 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 శనివారం అన్నయ్య అన్నట్టు శనివారం సాయంత్రం వాళ్ళ స్కూల్ నుండి వచ్చాక స్టార్ట్ అవ్విద్దండి. చదువు చదువు, రాయి రాయి, పాఠం రాయి, చదువు వచ్చే వరకు వాళ్ళకి తిండి తినిపించడం మేమే, ఉత్తప్పుడు తిన్నా కానీ రాయడం వాళ్ళు రాసుకున్నా కానీ చదివే వరకు పడుకోనివ్వం మేము అసలే. అంటే ఏంటంటే వాళ్ళకి శ్రద్ధ ఉండబట్టి చేస్తారా లేకపోతే చేస్తారా? మేము ఎంత చెప్పినా కానీ వాళ్ళకి శ్రద్ధ లేకపోతే చేయరండి. రాదు, వద్దు అన్నట్టు రాదు అసలు వాళ్ళకి. పిల్లలు మాకన్నా ఎక్కువ విషయాల్లో శ్రద్ధగా ఉన్నారండి దేవుని పడిన విషయాలు. అసలే మా పిల్లలే కాదండి, మిగిలిన అందరి పిల్లలు చెప్తున్నారు. వాళ్ళందరికీ శ్రద్ధ ఉండబట్టే కండి చెప్తున్నారు పిల్లలు. మా వర్ష చెప్పేసిందంటండి పాఠం, సత్య చెప్పేశాడు మొన్న ఫోన్లో చూశానండి. అంటే ఏంటంటే అంత చిన్న పిల్లలకి వాళ్ళ తోటి పిల్లలు చెప్పగలుగుతున్నారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిందండి, అందరూ చెప్తున్నారు మేము చెప్పాలి,
చిన్నపిల్లలైనా కానీ వాళ్ళు ఏ ఆటలో ఆడేసుకుని ఊరుకోవచ్చు. కానీ ఎందుకండి ఇంట్రెస్ట్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు చెప్తున్నారు కదా మేము చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇదే కదండి మరి దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చదవడంలో, రాయడంలో, చెప్పడంలో శ్రద్ధ కలిగి ఉన్నారండి పిల్లలు. అందుకే వాళ్ళకి ఆ మాటలు వచ్చి చెప్పగలుగుతున్నారు. ఇక్కడికి యోసేపు గారు ఉన్నారండి. యోసేపు గారు ఆయన చేసే పనిలో శ్రద్ధ కలిగి ఉన్నారండి, చాలా శ్రద్ధ కలిగి ఉన్నారండి. అంత శ్రద్ధ కలిగి ఉండబట్టే రాజు తర్వాత రాజు అంతటి వారు అయ్యారు. అవునా కదండి? యోసేపు గారు లాస్ట్కి ఒక వచనం అండి చిన్నది, ఇవన్నీ చెప్పుకున్నా అండి. ఇంకొకటి అండి లాస్ట్గా ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? మన ఆత్మీయ జీవితంలో నుండి శ్రద్ధగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. ప్రార్థన అండి. ఇంకా పాపం చేయకుండా ఉండడంలో అండి, పాపం చేయకుండా ఉండడంలో అన్నిటికన్నా ముఖ్యంగా శ్రద్ధ కలిగి ఉండాలండి. ఏ విషయంలోనైనా దేవుని వాక్యం చదవకపోయినా, అంటే చదవకూడదని చెప్పట్లేదండి, మన మనసులో పాపం చేయకూడదని ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం చదువుతాము, పాడతాము, పాఠాలు చెప్తాము, అన్నీ చేస్తామండి. అంటే చెప్పలేని వాళ్ళని నేను అనట్లేదండి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. పాపం చేయకుండా ఉండడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దానియేలు గారు ఉన్నారండి, ఏం చేశారండి? రాజు నువ్వు నాకు మొక్కాలని శాసనం చేసినా కానీ దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేశాడండి. అంటే ఏంటండి, అక్కడ ప్రార్థన చేయకపోతే పాపం. అమ్మో, దేవుడికి ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే కదా నేను లెక్క అని ఖచ్చితంగా దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళండి దానియేలు గారు. అలాగే ఎజ్రా గారు ఉన్నారండి, ఆయన ఎలాంటి వారండి? దేవుని ధర్మశాస్త్రం అందే ప్రావీణ్యత గల శాస్త్రి అంటండి. ఎంత ప్రావీణ్యం గల శాస్త్రి కాకపోతే దేవుడు బైబిల్లో రాస్తాడండి ఆయన గురించి. అంత బాగా నేర్చుకున్నారండి. అంటే ఆ ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏమున్నది అంత కంఠోపదేశం చేసేసారు ఆయన. చేశారు కాబట్టి ఆయన గురించి, ఎజ్రా గారి గురించి రాశారండి. మనం కూడా దేవుని యందు అంత ఇంట్రెస్ట్ కలిగి ఉండాలండి. ఏ పనులైనా ఉంటాయండి, పనులు ఉండవని చెప్పను, పనుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చేయమండి మనం అసలే. ఎన్ని పనుల మీద మనకి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నా కానీ దేవుని పనుల మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. దేవుని పనుల మీద ఇంట్రెస్ట్ లేకపోయింది అనుకోండి, మనకి ఇప్పుడు చర్చికి వచ్చేవాళ్ళం అండి, మనకి ఇంట్రెస్ట్ లేకపోతే రావండి, పడుకుంటాం. చక్కగా పడుకుని సండే కదండి, చక్కగా పడుకుని 2-3 కూరలు వండుకుని చక్కగా టిఫిన్, ఇష్టమైన టిఫిన్ చేసి ఇవాళ చక్కగా 2-3 కూరలు వండుకుని సరిపోద్దండి. ఆ ఇష్టమైన టిఫిన్ చేసుకుని అవి వండుకునేసరికి టైం సరిపోద్దండి, తినే టైం అయిపోద్ది. ఆ తిన్నాయి కడిగేసరికి సాయంత్రం టైం అయిపోద్ది, మళ్ళీ సాయంత్రం వండుకునేసరికి రాత్రి అయిపోద్ది. అయిపోయిందా సండే? సండే అయిపోయిందండి. మరి ఇంకెక్కడ వచ్చేదండి ఖాళీ అండి? ఇక్కడికి రావాలంటే ఆసక్తి ఉండాలండి, ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. ఒక పని కాకపోతే అన్నయ్య చెప్పినట్టు ఒక పని కాకపోతే ఇంకో పని తగ్గించేసుకోవాలండి. ఇవాళ ఖచ్చితంగా నేను ఆ టిఫినే చేయాలంటే నువ్వు ఎంత పొద్దున్నే లేచినా కానీ నాకు 2 వారాలు బట్టి 3 వారాలు బట్టండి, ఎంత ముందు రావాలనుకున్నా సగం అయిపోయాక వస్తున్నానండి. ఎంత తన్నుకున్నా కానీ అవట్లా నాకు పని. ఇవాళ వదిలేసుకున్నా, వాళ్ళు ఎన్ని అడిగినా కానీ ఇవాళ నా వల్ల కాదని వదిలేసుకున్నా. అంటే అన్నిసార్లు నేను చెయ్యాలనుకున్నా కానీ నా వల్ల కావట్లేదండి. ఏం చేస్తావు అప్పుడు? వదిలేసుకోవడమే మంచిది. ఇది వదిలేసుకుంటావా, అది వదిలేసుకుంటావా? ఇదే వదిలేసుకుంటున్నాను నేను 2-3 వారాలు బట్టి. ఇలా కాదని అయ్యే వదిలేసుకున్నా. ఇంకో రోజు చేసుకోవచ్చు ఇష్టమైనవి, అంతే కదండి. ఇప్పుడు ఇష్టమైనవి కావాలంటే ఇంకో రోజు చేసుకోగలం మనం. ఇది దొరికిద్దా మనకి ఇంకో రోజు కావాలంటే? ఫోన్లో వింటాం కానీ నిజంగా విన్నదానికి ఫోన్లో విన్నదానికి చాలా తేడా ఉంటుందండి. నేను చూస్తున్నానండి పాఠాలు, ఇప్పుడు పెట్టిన పాఠాలు ఫోన్లో వింటున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న ఫీల్ రావట్లేదండి నాకు. ఎవరి సంగతి కదండి, నాకు అనిపిస్తుందండి ఫోన్లో చూసిన వాటికి నాకు ఇక్కడ ఉన్న దానికి ఫీల్ రావట్లా. వింటున్నాం, వినకుండా ఉండట్లే,
వింటున్నాం ఏదో ఒక టైంలో. ఫోన్ చూస్తా వింటున్నాం. కొన్ని ఈలోపు ఏమవుతుంది, ఫోన్లో ఎదురుగా ఒకటి కింద కనపడతా పైన కనపడతా ఉంటున్నాయి. ఇది పక్కకి వెళ్ళిపోతుంది, అవి వచ్చేస్తున్నాయి. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తామో, ఎవరి గురించో కదండి, నేనే చెప్తున్నానండి. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తానో. ఇది పక్కకి వెళ్ళిపోతుంది, ఇదే చూడాలని చూస్తా ఫస్ట్, కానీ ఇవి వదిలేసేసి వాటి మీదకి వెళ్ళిపోతానండి నాకు. అందుకేనండి మనకి ఎన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ వదిలేసుకుని వీటి మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలండి. వీటి మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే కానీ యేసుక్రీస్తు వారు అన్నీ వదిలేసుకుని దేవుని మీదే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారా లేదండి? అంత ఇంట్రెస్ట్గా ఉండబట్టే ఆయన ఏ పాపం చేయలేదండి. అసలు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారండి ఆయన, ఏ పాపం చేయకుండా ఉన్నారండి. ఎంత శ్రద్ధ కలిగి ఉంటే దేవుని దగ్గరికి పరలోకం వెళ్ళిపోగలరండి. ఆయనలాగా కాకపోయినా కొన్ని విషయాల్లో అయినా మనం మార్చుకోవాలండి. ఆయన అంత గొప్పవారు అని చెప్పట్లేదండి, మనకి సాధ్యపడయ్యే కొన్నిటిని మార్చుకోవాలని చెప్తున్నానండి. ఈ పాఠం అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీకు ఇప్పుడు వరకు చెప్పబడిన ఈ మాటలు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తండ్రి. నాలో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకుని నీవున్న నిత్యరాజ్యానికి చేరువయ్యి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేరువయ్యే భాగ్యం దయచేయమని అందరికీ క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.